గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు. నలుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం. టైర్ రీట్రేడింగ్ గోదాంలో ఎగసిపడ్డ మంటలు, అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హతమార్చిన కన్న కూతురు. హయత్ నగర్ మండల్ కుంట్లూరు గ్రామంలో ఘటన. ఇక డీటెయిల్స్లోకి వస్తే, దీపాల వెలుగుల వలి మీ జీవితం కూడా ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ వేములవాడ పట్టణానికి చెందిన ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ డీఎస్పీ పి వెంకటరమణ. దీపావళి 2019 సందర్భంగా V3 ఛానల్ యొక్క ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. అట్ ద సేమ్ టైం అన్ని జాగ్రత్తలు, ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం వృద్ధులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలకు లోన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా మేము చేస్తాం. ఇక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళుతూ ఉండగా అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కి తరలించారు. పాపం పెద్దలే బండి మీద అర్జెంటుగా ఫోటోలు అవసరమా? ఆ కార్లో ఎక్కి ఎంతసేపోయిందన్నా? ఎంతసేపోయింది? లోకల్ ఎమ్మెల్యే అందరినీ పిలిపించి పట్టాలి. కదా దాంట్లో డ్రైవరేనా? డ్రైవర్ కూడా అక్కడ ఉన్నాడు. హలో చెప్పరా చెప్పరా వేసుకుంది అగో ఆయన భద్రాచలం నుంచి వచ్చాక ఎక్కడికి ఎందుకు నిద్రపోతారు? పిల్లగాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడండి ఫస్ట్. వాళ్ళు ఎవరైనా ఉన్నారో
ఇక హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుష్మా థియేటర్ సమీపంలోని టైర్ రీట్రేడింగ్ గోదాంలో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు అటుగా వెళ్లేవారు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఏ ఆగరే వస్తున్నా उड़ी बारह में उड़ पकड़ गन हाथोड़ी ఇక ఆదర్శ ఫౌండేషన్ అనాథ పిల్లలకు దీపావళి సందర్భంగా చైతన్యపురి సబ్ ఇన్స్పెక్టర్ నర్సయ్య టపాకాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు బొగ్గరపు శరత్చంద్ర, చిన్నగౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయం ప్రకారం మన ఈ టపాకాయలు కాలుస్తూ వెలుగులోకి వచ్చినట్టుగా మనం పండుగ చేసుకుంటాం. అట్లే మీరు కూడా అజ్ఞానం అంటే చదువు లేకపోవడం, ఆ చదువు లేకపోవడం నుంచి బాగా చదువుకొని మంచి ఉన్నత చదువు చదువుకోవాలి. మీరు గొప్పలు కాదు, ఓకేనా? మరియు ఈరోజు సందర్భంగా మనకి టపాకాయలు ఇచ్చిన మన శరత్ కుమార్ గారికి మీ అందరి తరఫున నేను కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా మంచి వైపు వెళ్ళాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. శరత్ గారు ఒకసారి అందరు కూడా దయచేసి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశ్వనాథ్ సార్ కూడా వస్తున్నారా? మీరందరూ లైన్లో వస్తే మీరు లైన్లో అన్నీ నీకే ఇస్తాం. కూడా
ఇక జగిత్యాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బిఎన్ రావు, పీకే స్వామి, పి లక్ష్మణ్, ఎన్జే రాజేశం మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కాపాడండి కాపాడండి ఆర్టీసీని కాపాడండి 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 ఆర్టీసీని కాపాడండి జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి చర్చల పేరుతో ఇక దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ కొండ దేవయ్య, ఆర్యవైశ్య హనుమాన్ భజన మండలి అధ్యక్షులు కటకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దీపావళి పండుగ పర్వదినం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంకు శ్రీ కొండ దేవయ్య గారు మరియు రాజుగారు మా మంటపాన్మాన్ భజన మండలి గౌరవ సభ్యులందరినీ భజన కార్యక్రమం కొరకు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ పర్వదినంన ఇక్కడ భజన చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. చాలాసార్లు మేము భజన చేయడం జరిగింది, కానీ పండగ సందర్భంగా మా అయ్యప్ప స్వామి దేవాలయంలో భజన చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇచ్చి అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వాహకులైనటువంటి శ్రీ కొండదేవ గారికి మా భజన మండలి తరఫున చిరు సన్మానం. అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాలక్ష్మి దేవాలయంలో కూడా ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నేను అయ్యప్ప స్వామి ఆశీర్వాదము, సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, షిరిడి సాయిబాబా, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, మా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి, మాలికపుత్తమ్మ అమ్మవార్ల, విజయ గణపతి అమ్మవార్లందరి ఈ దేవాలయం ప్రాంగణంలో వీరందరూ ఉన్నారు కాబట్టి వారందరి ఆశీర్వాదము మా వేములవాడ పట్టణ ప్రజలకు, మరి ఈరోజు ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సభ్యులు, పెద్దలు అందరికీ కూడా నేను ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ దేవాలయం నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఇది దేవాలయం అంటే ఇది అందరి దేవాలయము, ప్రతి ఒక్కరు కూడా నాది అనుకోవాలి అనుకునే విధంగా మా వేములవాడ పట్టణ ప్రజలందరికీ నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. అలాగే మీరందరూ కూడా మీ సొంత దేవాలయంగా భావించి ఎప్పుడు వీలైనా షిరిడి సాయిబాబా దేవాలయంలో కానీ, అమ్మవారి టెంపుల్లో కానీ, అయ్యప్ప స్వామి దేవాలయంలో పిలవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు టైం వీలున్నా కూడా భజన కార్యక్రమంలో ఎప్పటిలాగా మీరు మన దేవాలయాల్లో కూడా మీరు వెళ్తున్నారని నాకు రాజుగారు చెప్పడం జరిగింది. ఈ దేవాలయంలో కూడా మీరు తప్పకుండా సాయిబాబా దేవాలయంలో కూడా నేను రాజుకి చెప్పాను, మన వాళ్ళందరికీ పౌర్ణమి రోజన్నా ఒక్కరోజన్నా బాబా గారి సాయంత్రం 4 నుంచి 1 గంట సేపు భజన చేసి పల్లకి సేవ, అంటే నేను ఎక్కువ టైం ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి బాబా దేవాలయంలో కూడా పల్లకి సేవ ప్రతి గురువారం చేస్తారు. కనీసం పౌర్ణమి రోజున మీరు. ఇక హైదనగర్లోని కుంట్లూరు గ్రామంలో కన్న తల్లిని కడతీర్చింది ఓ కన్న కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాసరెడ్డి బ్రతుకు తెరువు కోసం నగరానికి వలస వచ్చి కుంట్లూరులో నివాసం ఉంటున్నాడు. 2 యువకులతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న కూతురు కీర్తిని తల్లి రజిత మందలించడంతో ప్రియుడితో కలిసి హతమార్చింది. తండ్రి లారీ డ్రైవర్గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడితో కలిసి ఇంట్లో 3 రోజుల పాటు గడిపింది కీర్తి. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో తన స్వగ్రామమైన రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసి తిరిగి వచ్చింది. తాను వైజాగ్ టూర్ వెళ్తున్నానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో గడిపింది కీర్తి. తండ్రి శ్రీనివాసరెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో తానే ప్రియుడితో కలిసి తల్లి రజితను హతమార్చినట్లు అంగీకరించింది. కీర్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రణ్వీర్ రెడ్డి యావత్ తెలంగాణ ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మంగళ ప్రజలకు మా
మనవి ఏమనగా ఈ దీపావళి అనగానే ఈ పటాకులు కాల్చుకుంటుంటారు. చిన్నపిల్లలను మెయిన్ వాళ్ళని జాగ్రత్తగా మనమే పేరెంట్స్ మన యొక్క వాళ్ళ దగ్గరుండేసి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా కేర్ఫుల్గా తీసుకొని పటాకులు కాల్వాలని మా మంగళాట్ పోలీస్ స్టేషన్ తరఫున మేము పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, చిన్నపిల్లలకు ఈ అటం బాంబులని అవి కొన్ని వేరే లక్ష్మీ అటం బాంబ్స్ అని అట్లాంటి ప్లస్ పవర్ పార్ట్స్ రాకెట్స్ వాళ్ళకి తెలియకుండా కాలుస్తారు. దాన్ని అదే మనకే మళ్ళీ వాళ్ళకు డ్యామేజ్ అవుతాయి, వాళ్ళ కళ్ళు పోతాయి, మళ్ళీ హాస్పిటల్లో మనమే పేరెంట్సే బాధపడాలి. కాబట్టి ఆ రకంగా కాకుండా దీపావళిని సంతోషంగా జరుపుకోవాలని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆ చిన్నపిల్లలు జాగ్రత్త చేసుకొని వాళ్ళను ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక దీపావళి పండుగ సందర్భంగా యాదవులు సంప్రదాయబద్ధంగా నిర్వహించే సదర్ సమ్మేళనం సంబరాలను ఆదివారం రాత్రి కొత్తపేట యాదవ సంఘం అధ్యక్షులు తోట కృష్ణ యాదవ్ కుమారుడు తోట మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవుల ఐక్యతకు నిదర్శనంగా నిర్వహించే సదరు సమ్మేళనంలో దున్నపోతుల విన్యాసాలు నగర వాసులను ఆకట్టుకున్నాయి. నగర నలుమూల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి దున్నపోతులు నగరానికి తీసుకొచ్చి సదర్ సయ్యాటలో ప్రదర్శన నిర్వహించారు. అందరికీ నమస్కారం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు, సదర్ శుభాకాంక్షలు. ఏటేటా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కొత్తపేట సదర్ సమ్మేళన ఇప్పటికీ 32 సంవత్సరాలు అయ్యింది. మా తాతల కాలం నుంచి జరుగుతున్న ఈ సదర్ సమ్మేళన ఇప్పుడు నా డాడీ వాళ్ళు చేసారు, తర్వాత మేము చేస్తున్నాము. మా వంశం యాదవుల వంశం ఇప్పటిదాకా అప్పటిదాకా మేము ఇది సదర్ సమ్మేళన జరుపుతాము. ఈ సదర్ సమ్మేళనకి విఐపీస్ మన ఎంపీ కానీ మినిస్టర్లు కానీ అందరు రావడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న దున్నపోతులు కానీ ఎక్కడి నుంచి ఉన్నా కానీ కొత్తపేట సదర్లోకి వచ్చి ఈ పూజల్లో పాల్గొంటాయి, ఈ సదర్ సమ్మేళనంలో పాల్గొంటాయి. ఈ దీపావళి సదర్ ప్రతి ఏడు కన్నా ఈ ఏడు ఇంకా బాగా జరుగుతుంది. చలో. ఇక పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని కస్తూరిబా పాఠశాలలో టపాకాయలు స్వీట్స్ పంపిణీ చేసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు రామగిరి మండల వైస్ ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి భాస్కర్. ఈ వేడుకలలో పన్నూరు సర్పంచ్ అల్లం పద్మ, తిరుపతి రత్నపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ, పాఠశాల హెచ్ఎం మంజుల, టీచర్ పద్మ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అట్లే పట్టుకుని కోసం వీడియో ఇస్తుంది. తిప్పండి తిప్పండి. అది ఉల్టా పెట్టిందా? వచ్చిందండి. అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి బాగా అక్కడికి వెళ్ళి రాదు కొంచెం ఉండు, అక్కడ ఉండే వస్తే పైకి వెళ్ళా.
ఇక నిజామాబాద్ భైంస రహదారి గోదావరి బ్రిడ్జ్ వద్ద బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. నిజామాబాద్ జిల్లా నందిగాం గ్రామానికి చెందిన పోషెట్టి మృతి చెందగా అతని భార్యకు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బాసడ ఎస్ఐ కోదాడి రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చలో 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 ఉన్నాడు ఉన్నాడు ఇక తెలంగాణ ఉద్యమంలో తనదైన స్ఫూర్తితో ఎంతో ధైర్య సాహసాలతో ఎదిరించి ముందుకు సాగిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అన్నారు. రజక సంఘం నాయకులు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు రజకులు భారీ సంఖ్యలో తనకు మద్దతు ఇచ్చారని, ఎన్నికలలో తాను ఇచ్చిన హామీ మేరకు రజక భవనానికి భూమి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. మేయర్ ఆకుల సుజాత గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సువర్ణ గారు, తమ్ముడు సదానంద్, రజక నాయకుడు భూమేష్ గారు, రజక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేను 17వ డివిజన్ వెళ్ళినప్పుడు రజకులందరూ పెద్ద ఘన స్వాగతం పలికినటువంటి సంగతిని మర్చిపోలే. చాలా పెద్ద ఎత్తున అక్కడికి విచ్చేసి మాకు ఒకటే ఒక కోరిక కోరింది. సార్ మాకు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా మాకు కమ్యూనిటీ హాల్ లేదని చెప్పారు. నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన, మీరు రెండోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి, తప్పకుండా నేను వచ్చి కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత నాది అని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అన్నమాట ప్రకారం మరి ఈరోజు భూమి పూజ చేసినాం. తప్పకుండా అది కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉన్నా. అది ఖచ్చితంగా కట్టించి మీకు అప్పచెప్తాను. మరి రజకుల గురించి ఉండాలన్నా, పండగప్పుడు సున్నాలు వేయాలన్నా మరి మీరు సంతోషంగా ఉంటేనే మరి అందరి ఇల్లు బాగుంటాయి. ఆ సంగతి నాకు తెలుసు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో రజక భవనాన్ని కూడా హైదరాబాద్లో ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో రజకులు ఉన్నారు. ఆ రోజు నేను 17వ డివిజన్ వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చి నాకు సపోర్ట్ చేసింది రజకులు కాబట్టి మీకు ఇస్తా అని చెప్పిన ఆ మాట వినండి. నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. పార్లమెంట్ ఎలక్షన్లో అది దురదృష్టం, కవితక్క ఓడిపోయినప్పటికీ కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి మనం మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో కూడా రజక సోదరులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు. అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి, హుజూర్ నగర్లో మొన్న ఎన్నిక జరిగింది 43,000 మెజార్టీతోని. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా 43,000 మెజార్టీ అక్కడ హుజూర్ నగర్లో రాలే. మరి అంత పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, మన ముఖ్యమంత్రి గారికే మనం బలపరచాలని చెప్పేసి భారీ మెజార్టీతో గెలిపించారు. మరి నన్ను కూడా రెండోసారి నా పనితనం చూసో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ చూసి మీరు రెండోసారి నాకు పట్టం కట్టారు. మరి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి రేపు పొద్దున నిజామాబాద్ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న సంగతి మీరు రజకులందరూ కూడా గమనించారు. కాబట్టి మీ అందరూ కూడా మాకు మద్దతు తెలపండి, మీరు మాతో ఉండండి, నేను కూడా ఖచ్చితంగా మీతో ఉంటా. మీకు ఇది ఒక కమ్యూనిటీ హాలే కాదు, మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పదే పదే ధోబీఘాట్ల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి మీరందరూ గల్లీకొకటిని కాకుండా ఒక మంచి ధోబీఘాట్ స్థలాన్ని దృష్టికి తీసుకొచ్చినట్టయితే దానికి కూడా నేను బీసీ వెల్ఫేర్ నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి మంచి మోడర్న్ ఒక ఫెసిలిటీ కూడా మీకు ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి మీకు చెప్తుంటూ, మరి మీ ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టాచ్యూస్ పార్క్ అని చెప్పేసి వినాయక్ నగర్లో పెట్టినాం. దాంట్లో వినాయక్ నగర్ అక్కడ మన రజక సోదరులందరూ వచ్చి మనకు అడిగారు, సార్ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టాలి, మాకు కూడా స్థలం కేటాయించండి అని చెప్తే
వెంటనే మనం విగ్రహ ఏర్పాటు కోసం మనం ఏర్పాట్లు చేసి మరి ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం కూడా నేను రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు భూమి పూజ చేసినాం. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇనాగ్రేషన్ కి కూడా నేనే వస్తా అని చెప్పి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.